ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వారసత్వం ఇప్పుడు కొడుకులకే కాదు, కూతుర్లు కూడా రాబోతుంది. కూతుర్లు కూడా రేసులో నిలుస్తున్నారు. అందుకే రాజకీయ వారసురాళ్లుగా చాలామంది తెర మీదకు వస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టుగా మహిళా రిజర్వేషన్ బిల్లు గనక పార్లమెంట్లో ఆమోదం పొందితే 33% మహిళలకు సీట్లు రిజర్వ్ అవుతాయి. ఆ సమయంలో అనేక మంది వారసురాళ్లుగా ముందుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఆ చట్టంతో, ఆ బిల్లుతో ఎటువంటి సంబంధం లేకుండానే వచ్చే ఎన్నికల్లో రేసులో నిలవడం కోసం ఇద్దరు నాయకురాళ్లు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లాలో కీలక నాయకుల స్థానంలో వారసురాళ్లు తెర మీదకు వస్తున్నారు. ఇప్పటికే అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె మీద వచ్చే ఎన్నికల్లో కొలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి రంగంలోకి దిగడం దాదాపు ఖాయమనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే శ్రావణి మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే సీటుకు పోటీ పడబోతున్నాను అనే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఆమె వ్యవహారం చక్కదిద్దుకుంటున్నారు. రాజకీయంగా ఆమె వారసత్వం కోసం గట్టి పునాదులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఆమెతో పాటుగా సీనియర్ నేత, ప్రస్తుత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష కూడా ఆసక్తికరమైనటువంటి అడుగులేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో తాను పోటీ చేయాలని ఆమె తహతహలాడుతున్నారు. అందుకు తగ్గట్టుగా చీపురుపల్లి రాజకీయాల్లో చక్రం తిప్పే ఉద్దేశంతో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే చీపురుపల్లిలో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిమిడి కళా వెంకట్రావు కుమారుణ్ణి రంగంలో దింపాలి అని ఆయన ఆశిస్తున్నారు. ఆయనతో పాటుగా మాజీ మంత్రి మృణాలిని తనయుడు నాగార్జున కూడా వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి సీటు కోసం ఆసక్తిగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఇద్దరు వారసుల మధ్య గట్టి పోటీ ఉన్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తరఫున కూడా రాజకీయ వారసుల పోరు అనివార్యంగా కనిపిస్తుంది. బొత్స అనూష కానీ, ఆమె బ్రదర్ కానీ, వీళ్ళిద్దరూ కాకుంటే మధ్య శ్రీనివాస్ కుమార్తె కూడా రేసులో నిలవచ్చు అనే ప్రచారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. ఏవైనా విజయనగరం జిల్లాలో రాజకీయ వారసురాళ్ల హోరాహోరీ పోరు తప్పదా అనేటువంటి చర్చ కూడా మొదలైపోయింది. బొత్స అనూష నిజంగా అవకాశాన్ని దక్కించుకుంటే తల్లి తండ్రి ఇద్దరి వారసత్వాన్ని అందుకున్నట్టు అవుతుంది. ఆమె తల్లి కూడా గతంలో బొబ్బిలి, ఆ తర్వాత విజయనగరం నుంచి పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉంది. తండ్రి అయితే అనేక రకాలుగా రాజకీయంగా చక్రం తిప్పి ఒకానొక దశలో ముఖ్యమంత్రి రేసులో నిలిచిన అనుభవం కూడా ఉంది. ఇలా తల్లి తండ్రి నుంచి అందిన రాజకీయ వారసత్వంతో బొత్స అనూష వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడమే కాకుండా తన సత్తా చాటాలి అని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు రాజకీయ వారసురాళ్ళు పక్కపక్క నియోజకవర్గం నుంచి ఒకే పార్టీ తరపున తొలిసారి పోటీలో దిగాలని అత్యంత ఆతృత పడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అన్నది కూడా ముఖ్యమైనటువంటి అంశం. బొత్స స్థానంలో ఆయన కుమార్తెకి చోటిస్తుందా? కొలగట్ల వీరభద్రస్వామి స్థానంలో శ్రావణికి దాదాపు సీటు ఖాయం అనే ప్రచారం ఉన్న తరుణంలో బొత్స వారసులుగా కుమార్తెన కొడుకునా అన్నది ఇంకా తేలకపోవడంతో చీపురుపల్లి వ్యవహారమే అస్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరంలో అయితే దాదాపుగా శ్రావణి అదితితో ఢీ కొట్టడం అనివార్యమనే మాట వినిపిస్తోంది. ఈ తరుణంలో విజయనగరం రాజకీయాల్లో కొత్తగా పుట్టుకొస్తున్న మహిళా నేతల కారణంగా ఆసక్తికరమైనటువంటి రాజకీయ పోరు కనిపించబోతుంది. ఇది వైఎస్ఆర్సీపీలో కొత్త ఊపు తీసుకొచ్చే వ్యవహారంగా కూడా చెప్పాల్సి ఉంటుంది. యంగ్ మహిళా నేతలు ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో తన తండ్రుల తల్లుల రాజకీయ వారసత్వంతో చక్రం తిప్పాలని ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో విజయనగరం వైఎస్ఆర్సీపీకి కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ కొత్త తరం నేతలు ఆ పార్టీని విజయనగరంలో ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఆ పార్టీకి ఎంత మేరకు ఊపు తీసుకొస్తారు, అది ఆ పార్టీ తిరిగి మళ్ళీ విజయనగరంలో పుంజుకోవడానికి ఎంత దోహదపడుతుంది, ఇదంతా కూడా ఆసక్తికర వ్యవహారాలు. వచ్చే ఎన్నికల ఫలితాల్లో కీలకమైన అంశాలు కూడా.